ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం ముగించుకొని మదిరి నియోజకవర్గం పర్యటన వెళ్లే క్రమంలో గురుకుల కళాశాల వద్ద ఆగారు. అనంతరం నేరుగా గురుకుల వసతి గృహంలోకి వెళ్లి మొదట భవనాన్ని పరిశీలించారు. తదుపరి విద్యార్థులు ప్రిన్సిపల్తో మాట్లాడారు. విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది, మెనూ చార్టు ఎక్కడ, మెనూ పాటిస్తున్నారా, లంచ్ టైం ఎన్ని గంటలకు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో చదువుకొని బయట వెళ్లిన విద్యార్థినిలు ఏ రంగాల్లో స్థిరపడ్డారు, తదితరి సమాచారం సేకరిస్తున్నారా లేదా వంటి వివరాలు ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు. తర్వాత డైనింగ్ రూమ్లోకి వెళ్లి వంట పాత్రలను పరిశీలించారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు. దోమలు రాకుండా సువాసనలు వెదజల్లే అగరబత్తులను విద్యార్థినిలు తయారు చేస్తున్న విధానాన్ని డిప్యూటీ సీఎం పరిశీలించారు. పిల్లలు తయారు చేసే అగరబత్తులను బ్రాండింగ్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ను ఆదేశించారు. విద్యార్థుల హెల్త్ కార్డులు ఉన్నాయా లేదా అని ప్రశ్నించగా విద్యార్థుల హెల్త్ యాప్ను స్థానిక ప్రిన్సిపల్ డిప్యూటీ సీఎంకు వివరించారు. చివర్లో విద్యార్థినిలు వేసిన పెయింటింగ్ను డిప్యూటీ సీఎంకు బహూకరించారు. చివరగా డిప్యూటీ సీఎం గురుకులంలో మొక్కలు నాటారు. ట్రైబల్